హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే యూజీసీ నెట్ 2025 జూన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో, నేషనల్ లెవెల్లో సెట్ లెవెల్ రాయాలనుకున్న వాళ్ళకి యూజీసీ నెట్ ఇది ఓన్లీ ఆర్ట్స్ వాళ్ళకి మాత్రమే, సైన్స్ వాళ్ళకైతే ఇదైతే కాదు ఫ్రెండ్స్. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్లో డేట్స్ కనుక మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం 16th ఏప్రిల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ అది స్టార్ట్ అయితే అయిపోయిందన్నమాట. పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది 8th మే వరకు అయితే చేయొచ్చు. తర్వాత ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా చేసినట్లయితే దీన్ని 9th మే రోజు మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో యూజీసీ నెట్ అని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. యూజీసీ నెట్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇందులో మనం ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పబ్లిక్ నోటీస్లో అయితే అబ్జర్వ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అనే ఒకటి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనం అప్లికేషన్లోకి అయితే ఇప్పుడే ఎంట్రీ అయితే ఇస్తానమాట. వెబ్సైట్ అనేది ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం ఇక్కడ పైకి అయితే స్క్రోల్ అయితే చేయాలి. స్క్రోల్ చేస్తే ఈ విధంగా మొత్తం 3 స్టెప్లలో అప్లికేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, తర్వాత ఫామ్ ఫిల్అప్ అండ్ పే ఎగ్జామినేషన్ ఫీజు అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఫ్రెష్గా అప్లై చేయాలనుకున్న వారు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక గ్రీన్ కలర్ బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే చదువుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫీజు ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడే మెన్షన్ చేయబడింది. చూడండి, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం ఇక్కడ 325 రూపీస్, అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 600 రూపీస్, అండ్ జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 1150 రూపీస్ అయితే కనిపిస్తుంది. థర్డ్ జెండర్ ఎవరైతే థర్డ్ జెండర్ ఉన్నారో వాళ్ళకి 325 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట. మొత్తం ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదువుకొని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేసి మనం దాన్ని ఇక్కడ టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. టిక్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా పైకైతే స్క్రోల్ చేయాలి. ఇక్కడ మనం ఏ ఐడి ఇచ్చి మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఇక్కడైతే అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఆధార్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు డిజిలాకర్ కనుక ఉన్నట్లయితే డిజిలాకర్ పైన క్లిక్ చేసి మీరు కింద ప్రొసీడ్ అయితే అయిపోవాలన్నమాట. సో నేనైతే ఈజీ స్టెప్లో అయితే ఆధార్ కార్డే బెస్ట్ ఫ్రెండ్స్. అయితే నేనైతే ఇక్కడ ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత పైకైతే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక పైన డిజిలాకర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డిజిలాకర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ ఐడి సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ అనేది అయితే మన మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద వ్యాలిడేట్ ఓటీపీ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే కనిపిస్తాయి. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్నీ మన ఎస్ఎస్సి ఆర్ మన ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇక్కడ మెన్షన్ అయితే అయిపోతాయి. ఇక్కడ ఈ స్టెప్లో ఆటోమేటిక్గా మనం ఆధార్ కార్డుని బట్టి ఇచ్చేస్తాం కాబట్టి మన నేమ్ అయితే క్లియర్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మన ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది. ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మదర్ నేమ్ అడుగుతుంది. మదర్ నేమ్ కూడా అదే విధంగా అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా క్లియర్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డులో వచ్చిన డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్గా వచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ మెయిల్ ఐడి అడుగుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఏదైతే ఇచ్చారో సెకండ్ ప్లేస్లో కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అవే ఇచ్చేసేయండి. తర్వాత జెండర్ అయితే అడుగుతుంది. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ప్రజెంట్ యూజ్ చేసిన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ని అయితే ఇచ్చేసి తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఈ ప్లేస్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ని మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ప్లేస్లో ఇచ్చేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇది కంపల్సరీ ఏం కాదు, మీరు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్.
తర్వాత నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఇక్కడ నేషనాలిటీలో ఇండియన్ అయితే కనిపిస్తుంది, ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైప్ ఆఫ్ ఐడెంటిటీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిటీ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అన్నీ అయితే క్లియర్గా అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక ఏదైనా ఐడి కార్డు కనుక ఉన్నట్లయితే మీరు ఐడి కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఈ విధంగా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేనైతే ఆధార్ కార్డు ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు పాన్ కార్డ్ కనుక సెలెక్ట్ చేస్తే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీరు ఏ ఐడి కార్డ్ ఇస్తారో దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిమిసెస్ నెంబర్ అయితే కనిపిస్తుంది, అంటే ఈ ప్లేస్లో మీ హౌస్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ లోకాలిటీ ప్లేస్లో మీరుండే లొకేషన్ ఏదైతే ఉందో, మీ నియర్ బై సిటీ ఏదైతే ఉందో, లేకపోతే ఆ ప్లేస్లో మీ మండలం అయితే ఎంటర్ చేయండి. తర్వాత సబ్ లోకాలిటీ ఆప్షనల్ ఫ్రెండ్స్, ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది. యాజ్ యూజువల్గా ఇక్కడ ఇండియా అయితే వస్తుంది. తర్వాత స్టేట్ అయితే అడుగుతుంది, స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. 6 డిజిట్స్ పిన్ కోడ్ అయితే ఉంటుంది మీ లొకేషన్ని బట్టి. ఆ యొక్క పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ పర్మనెంట్ అడ్రస్ ప్లేస్లో అంటే మీరు ఫస్ట్ ప్లేస్లో ఎంటర్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ అడ్రస్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సెకండ్ ప్లేస్లో ఇప్పుడు నేను చూపించేది మాత్రం పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీని అయితే టిక్ అయితే చేయండి. టిక్ చేసిన తర్వాత పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా గ్లిచ్ అయితే అయిపోతాయి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఈ ప్లేస్లో ఫిల్ అయితే అయిపోతాయి. ఎప్పుడైతే మీరు ఇక్కడ సేమ్ యాజ్ పర్ ప్రజెంట్ అడ్రస్ అనేది కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అన్నీ క్లియర్ అయితే అయిపోతాయి. తర్వాత పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. అయితే ఫస్ట్ పాస్వర్డ్ కనుక చూసుకున్నట్లయితే ఏ క్యారెక్టర్స్ ఉండాలి అంటే ఒక అప్పర్ క్యారెక్టర్ ఉండాలి, ఒక లోయర్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ ఒక న్యూమరికల్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక పాస్వర్డ్ అయితే సజెస్ట్ అయితే చేస్తున్నాను. మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ ఇచ్చేసి @123 ఈ విధంగా మీకు గుర్తుండే నంబర్స్, మీకు గుర్తుండే పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫస్ట్ ప్లేస్లో ఎంటర్ చేసిన పాస్వర్డ్ని సెకండ్ ప్లేస్లో కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ దేనికోసం అంటే ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే త్రూ ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా మనం పాస్వర్డ్ని అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో ఇవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఫేవరెట్ బుక్ నేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వన్స్ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ అయితే కనిపిస్తాయి. ఇక్కడ క్యాండిడేట్ నేము, మదర్ నేము అండ్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ అనుకోవాలి కరెక్ట్గా ఉన్నట్లయితే ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మిగతా డీటెయిల్స్ అయితే చూసుకోవాలి. అడ్రస్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా చెక్ అయితే చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత సెక్యూరిటీ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్టెప్లో సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైతే ఉందో సెక్యూరిటీ క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. తర్వాత దానికి ఇచ్చిన ఆన్సర్ అనేది ఇక్కడ అయితే కనిపిస్తుంది. తర్వాత ఈ ప్లేస్లో మనం అన్ని డీటెయిల్స్ కనుక ఓకే ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఒక్కొక్క అనేది చెక్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ నేమ్ అనేది ఓకే ఉన్నట్లయితే ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కనుక ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నట్లయితే క్లిక్ చేయండి. ఏ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నట్లయితే ఎటువంటి మిస్టేక్స్ కనుక లేకపోతే ఇక్కడ ప్రతి ఒక్క దానికైతే క్లిక్ అయితే ఇచ్చేస్తూ అయితే వెళ్ళిపోవడం అనమాట. క్లిక్ ఇచ్చేసి పైకి అయితే స్క్రోల్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి క్లిక్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. అన్నీ ఓకే ఉన్న తర్వాత ఇక్కడ ఆ అగ్రీ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఆ అగ్రీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉన్నట్లంటే ఇక్కడ క్లియర్గా ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మిగతా డీటెయిల్స్ అయితే ఎడిట్ అయితే చేసుకోవాలి. నేనైతే ఎటువంటి మిస్టేక్స్ అయితే ఏం లేవు కాబట్టి ఇక్కడ ఆ అగ్రీ పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లూ కలర్లో ఒక బటన్ ఉంది, దాని అయితే క్లిక్ చేస్తున్నాను. డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ ఎస్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా వచ్చి థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఐడి అని అయితే కనిపిస్తుంది. అంటే మెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేనైతే ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. ఈ ప్లేస్లో మన మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఈ క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద వెరిఫై అనే ఒక బటన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్లో మనం అప్లికేషన్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో
మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని సెకండ్ ప్లేస్లో ఎంటర్ చేసి తర్వాత ఈ యొక్క పిన్ ఏదైతే ఉందో ఈ పిన్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాగిన్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. పైన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం అప్లికేషన్ అనే ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ అనే ట్యాబ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మనం కాంటాక్ట్ డీటెయిల్స్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతాం ఫ్రెండ్స్. కాంటాక్ట్ డీటెయిల్స్ మన ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క డీటెయిల్స్ అయితే క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఇక్కడ ఆ అగ్రీ పైన క్లిక్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అన్ని చెక్ అయితే చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మెయిల్ ఐడి కాదు, క్యాస్ట్ అయితే అడుగుతుంది. ఈ యొక్క క్యాస్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో మీ యొక్క అన్ని క్యాస్ట్లు అయితే ఇందులో కనిపిస్తాయి. క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని పైకి అయితే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేయగానే ఇక్కడ స్టేట్ ఆఫ్ డొమైసిల్ అడుగుతుంది. మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అడుగుతుంది. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ డయాబెటిక్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక డయాబెటీస్ అనుకున్నట్లయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఫర్ పేరెంట్ ఆర్ గార్డియన్ అయితే అడుగుతుంది. అంటే మీ యొక్క సంవత్సర ఆదాయం ఎంత ఉందనేది ఇక్కడైతే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క దానిపైన క్లిక్ చేసి అప్ టు 1 lakh ఉందా, అంటే 1 lakh వరకు ఉందా, 1 lakh నుంచి 2 lakhs మధ్యలో ఉందని అయితే అడుగుతుంది. దీన్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఆ అగ్రీ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీని అయితే క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ ఆప్టెడ్ ఫర్ నెట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు నెట్కి ఏ సబ్జెక్ట్తో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఎంబీఏ, ఒకవేళ ఎంకామ్ చేసినట్లయితే ఎంకామ్ చేసిన వాళ్ళైతే కామర్స్, ఒకవేళ ఎంఈ చేసిన వాళ్ళైతే మీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క మీ స్పెసిఫిక్ లాంగ్వేజ్, ఎంబీఏ చేసిన వాళ్ళు అయితే మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ సబ్జెక్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ని కూడా క్లియర్గా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అన్ని క్వశ్చన్ పేపర్లను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే యూ వాంట్ టు అప్లై ఫర్ యూజీసీ నెట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు పీజీ కనుక చేసిన వాళ్ళు అయితే మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి కింద సెకండ్ ప్లేస్లో. ఒకవేళ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఎవరైతే చేశారో 4 years గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 4 years అంటే ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళు. సో నేనైతే ఇక్కడ మాస్టర్ డిగ్రీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాసింగ్ స్టేటస్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్ స్టేటస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ పాస్ స్టేటస్ అయితే అడుగుతుంది. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పాస్డ్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయితే ఇక్కడ రిజల్ట్ అవైటెడ్ అపియరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ప్రజెంట్ చదువుతున్న ఇయర్ లేకపోతే మీరు పాస్ అయిపోయిన ఇయర్ ఏదైతే ఉందో మీరు ఫైనల్ ఇయర్ వాళ్ళు అయితే ఈ ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి 2025ని. ఒకవేళ మీరు ఇంతకుముందు కనుక పాస్ అయినట్లయితే ఈ యొక్క అన్ని ఇయర్స్ అయితే కనిపిస్తాయి. ఆ యొక్క ఇయర్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కోర్సు స్ట్రీమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ స్ట్రీమ్ ప్లేస్లో అన్నీ అయితే కనిపిస్తాయి. సిఏ, ఐసీడబ్ల్యూఏ ఈ విధంగా అన్నీ అయితే కనిపిస్తాయి. ఎంబీఏ, ఎంకామ్ అన్నీ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్ నేమ్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇందులో అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఎంబీఏ చేశాను, సో ఇక్కడ ఎంబీఏ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎవరైతే ఎంకామ్ కనుక మీ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో మీ యొక్క స్పెషలైజేషన్ని బట్టి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఎంకామ్ వాళ్ళు అయితేనేమో కామర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎంబీఏ వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ మేనేజ్మెంట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మేనేజ్మెంట్ అయితే కనిపిస్తుంది. మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఫైనల్ ఇయర్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ అవైటెడ్ అని అంటే నాట్ అప్లికేబుల్ అని అయితే వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ ఎక్కడి నుంచి అపియర్ అవ్వాలనుకుంటారో అయితే అడుగుతుంది. ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క స్టేట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యూనివర్సిటీ ఏదైతే ఉందో మీరు చదువుతున్న యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యొక్క యూనివర్సిటీని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీరు ప్రజెంట్ చదువుతున్న క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని మదర్ యూనివర్సిటీ ఏది ఉందో దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మా మదర్ యూనివర్సిటీ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇక్కడ నేను మా యూనివర్సిటీని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ మోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ ఆర్ సిజిపిఏ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సిజిపిఏ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎవరైతే పాస్ అని ఎంటర్ చేశారో ఇక్కడ
మీకు వచ్చిన మార్క్స్ని ఇక్కడ టోటల్ మార్క్స్ని, తర్వాత ఇక్కడ మీకు వచ్చిన CGP అని టోటల్ దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఈ క్యాప్చాని ఈ ప్లస్లో ఎంటర్ చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఈ స్టెప్లో అడిషనల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ వెదర్ మాస్టర్ లెవెల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై 19 సెప్టెంబర్ 1991 అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా నో అవుతుంది, దాని అయితే ఎటువంటి మిస్టేక్స్ కనుక ఏమీ చేయకండి. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ఎనీ స్పెషలైజేషన్ అయితే అడుగుతుంది. మీరు ముందు ఎక్సర్వీస్ మీద కనుక పర్చేస్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వేర్ యూ ఆర్ యూ ఎక్సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఈ యొక్క క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి నో అగ్రి పైన క్లిక్ చేసి కింద సేవ్ అండ్ ఒక నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఈ స్టెప్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్లయింగ్ ఫర్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, JRF, PhD ఓన్లీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దేన్ని క్లిక్ చేసినా 3 అయితే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. మన క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు దేనికి అప్లై చేస్తున్నాం అనే దాన్ని బట్టి. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సెంటర్ ఏదైతే ఉందో ఫస్ట్ సెంటర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టేట్, ఇక్కడ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ హైదరాబాద్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం అన్నిటినైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఫాదర్ ఎడ్యుకేషన్ అయితే కనిపిస్తుంది. మీ యొక్క ఫాదర్ ఎంతవరకు అయితే చదువుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అవుతుంది. ఎవరైతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇల్లిటరేట్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీ యొక్క ఫాదర్ అనే వాళ్ళు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినట్లయితే గ్రాడ్యుయేట్ని ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ సెలెక్ట్ ఇక్కడ ఒకవేళ చదివింది ఏదైనా ఉంటే దాన్ని చదివిన దాని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. ఆక్యుపేషన్ అయితే అగ్రికల్చర్ దాని అయితే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ మీ మదర్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. మీ మదర్ ఎంతవరకు చదువుకున్నారో అయితే అడుగుతుంది. ఇక్కడ ఇల్లిటరేట్ అయితే ఇల్లిటరేట్ని క్లిక్ చేస్తున్నాను. సో మీ యొక్క మదర్ అండ్ ఫాదర్ ఎక్కడైతే మీరు చదువుకున్నారో ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఆ అగ్రి పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం అప్లోడింగ్ స్టేజ్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడింగ్ స్టేజ్లో మన ఫోటో అండ్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇది అనేది కంపల్సరీగా JPG ఫార్మేట్లో ఉండాలి. 10 నుంచి 300 KB మధ్యలో అయితే ఉండాలన్నమాట. వీటిని అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మనం ఫోటోను సిగ్నేచర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వ్యూ అనేది కనిపిస్తుంది. దాని కింద మన ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ సిగ్నేచర్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత పైకి స్క్రోల్ చేసి అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. మనం ఫైనల్ సబ్మిట్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ని క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అనేది OTP అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న మొబైల్ ఇక్కడ క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి సెండ్ OTP పైన క్లిక్ చేయాలి. ఇక్కడ OTPని ఎంటర్ చేసి ఈ క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ వెరిఫై OTP పైన అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ స్టెప్లో మన ఫీజు అనేది అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ క్యాస్ట్ బేసిస్లో ఫీజు పేమెంట్ అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు అయితే చెప్పాను. సో ఇక్కడ నాకైతే పేమెంట్ అనేది 325 రూపీస్ అయితే కనిపిస్తుంది. అయితే SC ST వాళ్ళకి 325 రూపీస్ అయితే కనిపిస్తుంది. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఎంత ఫీజు ఉంటుంది అనేసి. ఆ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నింటినీ క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి విత్ ఫోటో సిగ్నేచర్. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సేమ్ ఫస్ట్ స్టెప్లో ఏ విధంగా అయితే చేసామో తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మన మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ చెక్ అయితే చేసుకోవాలి. అన్ని ఒకవేళ మనకు మన నేమ్ ఏవైతే ఉన్నాయో అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే వాటిపైన టిక్ అయితే చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ మనం మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవాలి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇదే ఫైనల్ సబ్మిట్ అన్నమాట. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ప్లేస్లో ఎప్పుడైతే మనం ఫైనల్ సబ్మిట్ అనే ఒక బటన్ క్లిక్ చేస్తామో మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉండదు. సో ఏమైనా ఎడిట్ కనుక ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇప్పుడే కనుక చెక్ చేసుకోండి. ఇక్కడ అన్నింటినీ టిక్ చేసిన తర్వాత ఆ అగ్రి పైన క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి ఈ విధంగా పేమెంట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పే అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ చాలా అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ SBI ఈపే ద్వారా నేనైతే పే అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేస్తే
ఈ విధంగా అయితే వస్తుంది, లోడింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కంపల్సరీగా మీరు కార్డ్స్తో మాత్రమే పేమెంట్ చేయండి, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్తో మాత్రమే పేమెంట్ చేయండి. ఒకవేళ మీరు యూపీఐతో పేమెంట్ చేసి అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత అప్లికేషన్కి సబ్మిట్ కాకపోతే కొన్నిసార్లు అమౌంట్ రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. సో నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయమని అయితే ఇక్కడ సజెషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ డెబిట్ కార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఒక బటన్ అయితే క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ ప్లేస్లో మన కార్డ్ నేమ్ ఆన్ ద కార్డ్ అయితే కనిపిస్తుంది. ఎవరి నేమ్ అయితే ఉందో కార్డ్ పైన ఆ నేమ్ అయితే ఎంటర్ చేసి తర్వాత కార్డ్ నెంబర్ అయితే కనిపిస్తుంది. కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి దానిపైన ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 11/20 ఇట్లా 30 ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ దీని అయితే ఎంటర్ చేసి తర్వాత కార్డు వెనకాల CVV నెంబర్ అయితే ఉంటుంది. CVV నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ పే నవ్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా పేమెంట్ అయితే అయిపోతుంది. ఆ నెక్స్ట్ స్టెప్లోనే మనకి అప్లికేషన్ ప్రింట్ అనేది మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. దాన్ని ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాలి. సో నేను సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ పేమెంట్ అయితే చేయడం లేదు. ఎప్పుడైతే నేను వీడియో ఆఫ్ చేశానో తర్వాత మాత్రమే నేను పేమెంట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మీరు ఫైనల్ సబ్మిట్ వరకు వచ్చి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీరు పేమెంట్ చేయకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. కంపల్సరీగా మీరు పేమెంట్ అయితే చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రింట్ అయితే వస్తుంది. ఆ యొక్క అప్లికేషన్ ప్రింట్ని డౌన్లోడ్ చేసి ఫిజికల్గా మీరు పేపర్ అయితే తీసుకునేది మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ PhD చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. Do subscribe my channel. Thank you.